పబ్లిక్ కూడా వాళ్ళకు అగ్రెసివ్ పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. కొంత రామచంద్రరావు గారు కొంత సౌమ్యుడు, ఆయన ఆయన పనితనం కొంత ఉన్నప్పటికి కూడా మీ అంత అగ్రెసివ్గా మీరు ఉన్నారు, ఇప్పుడు అరవింద్ ఉన్నారు, సంజయ్ ఉన్నారు, మీలాగా మాటలు మాట్లాడలేదు కదా, మాటలు తూటాలు పేల్చలేదు కదా. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రోజు బూతులే తిడుతురా, రోజు మతం గురించే మాట్లాడుతుండ్రా. 25 ఏళ్ళ నుంచి ఓటమి లేకుండా ముఖ్యమంత్రిగా ఇటు ప్రధానమంత్రిగా పనిచేస్తూ వచ్చారు. బూతులు తిడితేనే, అగ్రెసివ్గా తిడితేనే సమాజం స్వాగతిస్తుందంటే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎట్లా అవుతారు? కారు కదా. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎట్లా అయినరు గుజరాత్కి. సో మీరు చెప్పాలనుకున్న పదాలు, మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలని మీరు సరైనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే చాలు. దానికి అగ్రెషన్ కావాలి, దానికి బూతులు తిట్టాలి, ఇట్లా మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అనేది నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో ఈరోజు రాష్ట్రంలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది. ఇల్టు పాలసీ అంటున్నారు, 4th సిటీ పేరుతో భూములు కొల్లగొడుతున్నారు, భూములు కొంటున్నారు మంత్రులు అని చెప్పి చాలా రకరకాల చర్చలు వస్తున్నాయి. ఫైటింగ్ బీజేపీ తరపు నుంచి ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు, కానీ కనిపించట్లేదనే ఇది ఉంది. అంటే ఏం చేస్తారు? అంటే నిరుద్యోగుల తరపున ఫైటింగ్ అంటే ఏం చేయాలని కోరుకుంటారు? కనీసం ప్రశ్నించాలి కదా. అంటే రాస్తలేరు కదా, మేము ప్రశ్నించినంత ఎవరు ప్రశ్నిస్తలేరు కదా. మీ కేటీఆర్ హరీష్ రావు గారు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని నడిచేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, డబ్బులు తీసుకొని నడిచేటువంటి మీడియా మిత్రులు ఉన్న తర్వాత మేము ఏం చేస్తాం? ఆయన ఒక ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, వాళ్ళ వార్తలు ఫస్ట్ పేజీలో ఉంటాయి. మేము ఎంపీలము, మా వార్తలు ఉండవు. దానికి ఎవరు ఏం చేస్తారబ్బా? మీరు రాయకపోతే మేము ఏం చేస్తాం? వాళ్ళకి టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎమ్మెల్యే కానోళ్ళు కూడా క్వార్టర్ పేజీలు మెయిన్ ఎడిషన్లలో రాస్తాయి పేపర్లు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పేపర్లు, వాళ్ళ పైసలు, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తుంది దానికి భార్గవ్? మేము కమ్యూనికేట్ చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, తప్పకుండా మాట్లాడుతున్నాం, మేము ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నాం. మీ అందరు అంచనాల్ని తలకిందులు చేస్తూ మేము అధికారంలోకి వస్తాం. 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణలో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేసినాం, పలానా దాని గురించి మేము మాట్లాడినాం. సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు నుంచి కమిటీ వస్తే రఘునందన్ రావు ఆర్గ్యూ చేస్తే వచ్చిన కమిటీ మెంబర్లు ఏమడిగారో తెలుసా భార్గవ్? సార్, వై కాంట్ యూ ఆర్గ్యూ బిఫోర్ ద సుప్రీంకోర్టు బెంచ్ అన్నారు. నా సమాధానం, మీరు రికమెండ్ చేసి మీరు నా అవసరం ఉందని పిలిస్తే తప్పకుండా సుప్రీంకోర్టు ముందు నా వాదనలు వినిపిస్తా అని చెప్పి వచ్చినాను. ఇక మేము కొట్లాడకపోతే మీకెవరు? లాగుల తొండలు దొరగొడతా అని వాడిని వీడు బూతులు తిట్టుకున్నాడు, వీడిని వాడు బూతులు తిట్టుకున్నాడు, ఇవే మీకు నచ్చితే నేనేం చేస్తాను దానికి? మేము బూతులు తిడతలేకపోవచ్చు, మేము ప్రజల పక్షాన బరాబరి కొట్లాడుతున్నాం, ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం, మాకున్నంత సమస్యల మీద అవగానే ఇంకెవరికి లేదు ఈ రాష్ట్రంలో అనేది నేను 100% చెప్తాను. ముఖ్యమంత్రి మాట్లాడుతూ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము లెక్క పెట్టుకోండి అని చెప్పి అన్నారు. మీకేమనిపిస్తుంది ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో? ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటూ ఎక్కడ బిగిన్ అయినట్టు నాకు కనబడలేదు. సో గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పాత గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు రాసిండ్రు, ఫలితాలు వచ్చి ఈయన ఉద్యోగాలు ఇస్తే ఇచ్చి ఉంటాడు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ అబౌట్ ద నెంబర్, బికాస్ నెంబర్ అంతా టీజీపీఎస్సీ దగ్గర ఉంటుంది, స్టేట్లో వెబ్సైట్లో కావాలంటే దొరుకుతుంది. ఇష్యూ అవి మీరు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు, పాత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కంటిన్యూస్ ప్రాసెస్లో వచ్చిన ఉద్యోగాలు అయి ఉంటాయి. వాటన్నింటిని మీరు మీ ఖాతాలో వేసుకుంటే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. కవిత ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? బయటకు వచ్చింది, కుటుంబంతో కొట్లాడి ఇప్పుడు పార్టీ పెడతా అంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అనే సింహం గుర్తుతో ఆమె పోటీలో ఉండబోతుంది. ఏమనుకుంటారు మీరు? ఈ పంచాయతీ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది కవిత గురించి? ఇదంతా ఆస్తుల పంచాయతీ తప్ప ఇంకొకటి ఏం లేదు. అధికారం కోసం పంచాయతీ, ముఖ్యమంత్రి ఆత్మగౌరవ పంచాయతీ అంటుంది ఆమె మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పడానికి లేని ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే 2 మాటలు, ఒకటి ముఖ్యమంత్రి పీఠం కోసం, 2 ఆస్తుల కోసం, ఇంతకు మించి అందులో వేరే పంచాయతీ లేదు. అంటే గతంలో జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి లేదు కదా, ఆ లైన్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అందుకనే చాలా సందర్భాల్లో చాలా మంది మీడియా మిత్రులతో చెప్తుంటున్నారు, తెలుగు మీడియాకి అత్యుత్సాహం ఎక్కువ అవుతుంది. జైలుకు పోయిన వాళ్ళందరూ లీడర్లు అయ్యేది ఉంటే, జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే, చెర్లపల్లి జైల్లో చాలా మంది ఉన్నారు, చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రిధం కోసం, యతి ప్రాసల కోసం ఎక్కడో ఒక సంఘటన జరిగితే దాన్నే ఉదాహరణగా తీసుకొచ్చి చూపెట్టడం, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ప్రజలు ఓట్లేస్తే నాయకుడు అవుతాడు, ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతారు. అవి ఏం లేకుండా జైలుకు వేస్తే ముఖ్యమంత్రులు అయితే ఎట్లయితారు? ఎప్పుడు కేసీఆర్ ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడు రేవంత్ రెడ్డి, కానీ ఈసారి కొంత కొత్తగా అనిపించింది. అంటే బీజేపీని అటాక్ చేయడం, కిషన్ రెడ్డిని అటాక్ చేయడం. భారతీయ జనతా పార్టీ అంటేనే అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటుందని ప్రజలకు ఒక ఫీలింగ్. చదువుకున్న వాళ్ళంతా బీజేపీ వైపు ఉంటారనేది కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం. దానికోసమని మా మీద దాడి చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి.